కడప జెడ్పీ మీటింగ్ హాల్ నందు జరిగిన జెడ్పీ సమావేశంలో కూటమి ప్రభుత్వం చెప్పిన ఉచిత ఇసుక సామాన్యుడిగా టీడీపీ నాయకులక ఉచిత ఇసుక అంటే ఎలా ఉండాలో వివరించిన చింతకొమ్మ దిన్నే జెడ్పీటీసీ నరేన్ రామాంజులరెడ్డి. ఉచితం అంటే ఎట్లా ఎండ్ యూజర్కి ఉచితంగా వస్తే దట్ ఇస్ కాల్డ్ ఉచితం, దట్ ఇస్ కాల్డ్ ఫర్ ఫ్రీ. అంటే ఇప్పుడు మీరు డిఎంఎఫ్ ఓకే, డిఎంఎఫ్ వేయకపోయినా కానీ గత ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు మీరు డిఎంఎఫ్ వేసి మన జిల్లా పరిషత్కు మీరు ఫండ్ ఇవ్వాలనుకుంటున్నారు, అంటే ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నారు. నేను కూడా పంచాయతీలకు అది వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే అది ఎప్పటి నుంచి కూడా పంచాయతీలకు మన సీఈఓ 5 రూపాయలు లేదా 100 రూపాయలు అనుకుందాం, అది కంపల్సరీ పే చేయాలి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఎండ్ యూజర్కి ఉచితంగా ఇస్తాము అని చెప్పినప్పుడు, ఉచితం అని చెప్పినప్పుడు ఎవరైతే తీసుకోబోతున్నాడో అంటే ఎవరైతే ఎండ్ యూజర్ ఉన్నప్పుడు నేను ఉన్నాను, నాకు 100 రూపాయలు కట్టుకొని అది తప్పని పరిస్థితి కాబట్టి 100 రూపాయలు కట్టాలి, అంతే కదండి. ఇంకా మిగతావన్నీ ఛార్జెస్ ఎందుకు? అదే గవర్నమెంట్ భరించి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉచితం అని ఎప్పుడు వేసుకోవచ్చు, నేనే ఆ ఇసుక లోడింగ్ ఎక్స్కవేషన్ ఛార్జెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, ఎండ్ యూజర్కు ఫ్రీగా ఇస్తున్నాము అని చెప్పినప్పుడు అది కదా ఉచితం అంటే. సార్ అప్పుడు సార్ 2014-19 నుంచి కూడా సార్ ఇదే పాలసీ సార్. అప్పుడు కూడా అప్పుడు కాదండి, ఉచితంగా ఇసుక పాలసీ మనం ఉచితం అని అనకూడదు కదా. ఉచితము స్టార్ మార్క్ వేసి దానికి ఏదన్నా కండిషన్స్ అప్లై ఫోటో అని చెప్తే బాగుంటుందేమో. అక్కడ ఏజెన్సీ పెట్టాలి కదా సార్, మనం లోడింగ్ మీరు ఏజెన్సీకి పెట్టాలండి, కరెక్ట్. ఏజెన్సీకి ఛార్జెస్ ఇవ్వద్దని అన్నట్లా. మీరు అది ఎవరు ఇవ్వాలి అంటే గవర్నమెంట్ ఇవ్వాలి. ఉచితం అని రాసుకున్నప్పుడు ఎవరు రాసినారు ఉచితం? ఉచితం అని రాసినది ఎండ్ యూజర్కి డబ్బులు ఫ్రీగా వచ్చినప్పుడు దాన్ని తెలుసుకోవాలి ఉచితం, అంతే తప్పనిచ్చి ఎండ్ యూజర్కి అది ఆ బెనిఫిట్ చేరినప్పుడు హౌ ఇస్ దట్ కాల్ ఉచితం, హౌ ఇస్ దట్ కాల్ ఫర్ ఫ్రీ? గౌరవ కలెక్టర్ గారు